హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి 20,000 రూపీస్ మంత్లీ బడ్జెట్ ప్లాన్ అనమాట. ఇంకా నేను ఈరోజు వీడియోలో అయితే మీతో షేర్ చేస్తుంది మంత్లీ బడ్జెట్ ప్లాన్. అది కూడా 20,000 రూపీస్ శాలరీ ఉన్న వాళ్ళు మంత్లీ బడ్జెట్ ప్లాన్ ఏ విధంగా చేసుకోవాలన్నది అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక 20,000 రూపీస్ మంత్లీ బడ్జెట్ ప్లాన్ కాబట్టి ఇక ఈ శాలరీతో అంటే 20,000 రూపీస్ శాలరీతో అయితే బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎంత సేవింగ్స్ చేసుకోవచ్చు, ఇక దేనికి ఎంత అమౌంట్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అనేది అయితే మీతో షేర్ చేస్తానండి. ఇక మీరు మ్యాక్సిమం నేను చెప్పిన ఈ వీడియోలో ప్రకారంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా 4,000 to 5,000 వరకు అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. అది కూడా ఖర్చులు తగ్గించుకుంటూ అయితే. ఇక మనం శాలరీ రావడంతో ఇక రెంట్కి సంబంధించి అయితే పక్కన పెట్టేస్తాం కదా. రెంట్ మాత్రం ఓన్లీ 6,000 రూపీస్ మాత్రమే ఉండేటట్టు అయితే ప్లాన్ చేసుకోవాలి. ఇక ఎక్కువ అమౌంట్తో అంటే ఇల్లు బాగుండాలి అనేసి అని ఎక్కువ అమౌంట్ పెట్టాము అంటే ఇక సేవింగ్స్ అనేటివి అయితే ఉండవు కదా. ఇక ఈ 20,000 రూపీస్ వాళ్ళకైతే ఇదైతే యూస్ అవుతుంది. ఇక 6,000 రూపీస్ రెంటు, సరుకులు వచ్చేసి 2,000 రూపీస్, ఇక రైస్ వచ్చేసి 1,500 రూపీస్ అయితే మనం పక్కన పెట్టాలండి. ఇక కరెంట్ బిల్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 500 ఉండేటట్టు అయితే చూసుకోవాలి. ఇంకా తక్కువ వచ్చినా పర్లేదు, కానీ ఎక్కువ అవ్వకుండా అయితే చూసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇవి ఒక 1 మంత్కి వచ్చేసి అయితే 1,000 రూపీస్ అయితే పక్కన పెట్టాలి. ఇక నెక్స్ట్ వచ్చేసేమో ఈ స్కూల్ ఫీజు అండి. పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి స్కూల్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది కదా, వాటికి ఒక 1,500 రూపీస్ అయితే మనం పక్కన పెట్టాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి టీవీకి మళ్ళీ మొబైల్ రీఛార్జ్ అయితే చేసుకుంటాం కదా, వాటికి ఒక 1,000 రూపీస్ అనమాట. ఇంకా ఈ రీఛార్జ్ కూడా మనం ప్లాన్స్ చూసుకొని చేసుకున్నాము అంటే ఇక అంటే 1 మంత్కి వచ్చేసి 250 ఉందంటే మనం 2-3 మంత్స్కి ఒకటేసారి చేసాము అంటే అమౌంట్ అనేది అయితే తగ్గుతుందండి. అలా అయితే మనం ప్లాన్ చేసి రీఛార్జ్ చేసుకున్నాము అంటే ఎంతో కొంత అమౌంట్ కూడా మిగులుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ అండి. ఎమర్జెన్సీ అంటే ఇక ఇంట్లో హెల్త్ బాగాలేకపోవడమో, సడన్గా ఏమన్నా ఊరు వెళ్ళాల్సి రావడము, ఇంకా మ్యాక్సిమం హెల్త్ గురించి అయితే ఎమర్జెన్సీ అని అయితే పెట్టుకోవాలండి కొంచెం అమౌంట్ అయితే. ఇక వాటికి ఒక 2,000 రూపీస్ అయితే మనం ఖచ్చితంగా శాలరీ రావడంతో పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మంత్ ఎండింగ్కి అవసరం రావచ్చు, లేదు అనుకుంటే సడన్గా హెల్త్ ఇష్యూస్ ఏమైనా రావచ్చు. ఇంకా అందుకోసం ఒక 2,000 రూపీస్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్ అండి. ఈ నాన్ వెజ్ అయితే 1,000 రూపీస్ అయితే మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది లాస్ట్ దండి. ఇది బర్త్డే ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అవైతే ఎవ్రీ మంత్ కూడా రావు కాబట్టి ఇక మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక బర్త్డేకి ఫెస్టివల్స్కి అయితే నేను ఏం మెన్షన్ చేయట్లేదండి అమౌంట్, ఎందుకంటే ఉన్న సేవింగ్స్లో నుంచి అంటే మన ఎమర్జెన్సీ 2,000 కాకుండా సేవింగ్స్ ఉంటాయి కదా, ఆ సేవింగ్స్లో నుంచి అయితే మనం బర్త్డేకి ఫెస్టివల్స్కి అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఇక సరిపోయేటట్టుగానే మనకి అమౌంట్ వస్తుంది 20,000 రూపీస్ కాబట్టి వాటికి సరిపోయేలైతే బడ్జెట్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఇక మీరు ఇంతకంటే తక్కువ ఉంది మా ఖర్చులు, మా రెంట్ అనేసి అనుకుంటే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే మీరు ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు కాబట్టి. ఇక గ్యాస్ వచ్చేసి గ్యాస్ కూడా ఎవ్రీ మంత్ కూడా అంటే నెక్స్ట్ గ్యాస్ అని అయితే మీతో అక్కడ షేర్ చేశాను. ఇక నెక్స్ట్ గ్యాస్ కాబట్టి ఆ గ్యాస్ కూడా ఎవ్రీ మంత్ కూడా మనం చేంజ్ చేయం కాబట్టి ఇక ఒక 2-3 మంత్స్కి ఒకసారైనా ఒక 300 అయినా పక్కన పెట్టేసి అయితే మనం గ్యాస్ తీసుకోవచ్చు. ఇక ఈ ఖర్చులు వచ్చేసి అయితే 16,500 రూపీస్ అయితే వచ్చింది. ఇక మన మంత్లీ బడ్జెట్ శాలరీ ఎంత 20,000 రూపీస్, ఖర్చులు వచ్చేసి 16,500 రూపీస్ అయితే వస్తుంది కదండి. అంటే ఇంకా సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి 3,500 రూపీస్ అనమాట. ఇక ఈ విధంగా అయితే మనం ఈజీగా అయితే ఎంత 20,000 శాలరీ ఉన్న వాళ్ళు కూడా 3,500 రూపీస్ సేవింగ్స్ చేసుకోవచ్చండి. అవి కూడా ఎమర్జెన్సీలోకి 200 తీసాను, ఆ 200 ఉండుంటే మ్యాక్సిమం ఇంకా 5,000 రూపీస్ వరకు సేవింగ్స్ చేసుకున్నట్టే. ఇక సరుకులు అంటారా, సరుకులు కూడా ఎవ్రీ మంత్ కూడా 2,000 అవ్వవు. కొంతమంది ఇంకా వాడే వాళ్ళని పట్టి అయితే ఉంటాయి, 2,000 పెరగవచ్చు తగ్గొచ్చు. ఇక మనం లాస్ట్ మంత్ ఏమన్నా ఉన్నాయా అని సరుకులు చూసుకొని కూడా సరుకులు తెచ్చుకున్నాము అంటే ఖచ్చితంగా 3,500 రూపాయలు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా 20,000 రూపీస్ శాలరీ ఉన్న వాళ్ళు మంత్లీ బడ్జెట్ ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా 3,000 నుంచి 5,000 రూపాయల వరకు అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. ఎందుకంటే ఎమర్జెన్సీ కూడా ఎవ్రీ మంత్ అయితే మనం యూజ్ చేయం కాబట్టి. చూసారు కదండి 20,000 రూపీస్ మంత్లీ బడ్జెట్ ప్లాన్ అన్నది అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.